హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గారు స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 5 నిమిషాల్లోని ఏపీ పాలిసెట్ ఏ విధంగా మనం అప్లై చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి అందులో ఏపీ పాలిసెట్ 2025 అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయండి. సో మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో హోమ్ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ దగ్గర మీరు రిజిస్టర్డ్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ ఫర్ ఏపీ ఎస్ఎస్టీ స్టూడెంట్స్. సో కింద దాన్ని టైప్ చేయండి. సో ఇక్కడ మీరు ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి పెడతారు, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, ఐసీ అయితే ఐసిఐసి, ఏదైతే అది. సో ఎస్ఎస్సి అని సెలెక్ట్ చేయండి. మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు 2025 ఎంటర్ చేయండి, ఎందుకంటే మీరు 2025లో ఎగ్జామ్స్ రాస్తున్నారు కనుక. ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేయండి. సో అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అడుగుతుంది యు ఎంటర్డ్ అని, ఓకే అని కొట్టండి. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్, మీ యొక్క పేరు, మీ యొక్క నాన్నగారి పేరు, సో మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది మీ యొక్క ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ ఎక్కడ రాస్తారో మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. సో నేను విశాఖపట్నం కనుక విశాఖపట్నం ఫస్ట్ పెడతాను. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. అడ్రస్ని ఇక్కడ టైప్ చేయండి. అడ్రస్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క లోకల్ని సెలెక్ట్ చేయండి. ఆంధ్ర యూనివర్సిటీ అవుతుందన్నమాట. అదే మీరు చిత్తూరు అటు సైడ్ అయితే శ్రీ వెంకటేశ్వర అవుతుందన్నమాట. అదే మీరు తెలంగాణ అయితే నాన్ లోకల్ పెట్టాలి. ఇక్కడ మైనారిటీ, సో మైనారిటీ అయితే పెడతారు, లేదంటే అవసరం లేదు అనమాట. ఇక్కడ అసిస్టెంట్ ఇన్ ఉర్దూ సెలెక్ట్ కేటగిరీ, మీకు ఉర్దూలో అసిస్టెంట్ కావాలంటే ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టాలి. నెక్స్ట్ మీ కేటగిరీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటే పెడతారు, లేదంటే లేదు. స్పోర్ట్స్ ఏమైనా ఉంటే ఎన్సీసీ ఉంటే పెడతారు, స్పోర్ట్స్ ఉంటే పెడతారు, క్యాప్ ఉంటే పెడతారు. ఇంక ఇవన్నీ కూడా నో ఉంటాయి. ఇక్కడ మీరు డిక్లరేషన్ మీద సెలెక్ట్ చేయాలి. డిక్లరేషన్ సెలెక్షన్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మీరు అమౌంట్ అనేది పే చేయాలి. సో ఇక్కడ పే మీద అప్లికేషన్ మీద క్లిక్ చేస్తారు. సో పే అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్ అని క్లిక్ చేస్తారు. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తారు. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, క్యూఆర్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ యూపీఐ క్లిక్ చేసిన తర్వాత షో కోడ్ వస్తుందన్నమాట. ఇక్కడ మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు ఓపెన్ చేసి ఈ స్కాన్ చేసి ఇక్కడ మనకి 5 minutes ఇస్తాడు. ఈ 5 minutesలో మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు అమౌంట్ పే చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయినట్టు అనమాట. ఫీజు పే చేసేసిన తర్వాత మనం ఇక్కడ హోమ్ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్ఎన్ పెట్టేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి.
అదేవిధంగా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ 2025 రాయాలి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ కిందన షో అప్లికేషన్ ఉంటుంది, వ్యూ అప్లికేషన్. దాన్ని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబరు, నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది. కిందన మనకి డిక్లరేషన్ ఉంటుంది. ఈ డిక్లరేషన్ మీద డేటు, ప్లేస్ రాసి ఇక్కడ బాక్స్లో సంతకం పెట్టాలి. ఇక్కడ బాక్స్ లేదు, బాక్స్లో సంతకం పెట్టి మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది అన్నమాట. మీకు ఎగ్జామ్కి ఇంకా 1 వీక్ ముందు హాల్ టికెట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అప్పుడు మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్తో మీ యొక్క ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.